వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం IISc రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. సో ఎలిజిబిలిటీ, ఇంకా మీకు ఏమైనా పారామీటర్స్ తెలుసుకోవాలనుకున్నా, అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ ఒక్క పేజ్లో ఒకే చోట మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ నా వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీకు డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి. సో డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయడం మర్చిపోకండి. IISc నుంచి మనకి ప్రాజెక్ట్ ట్రైనీకి సంబంధించిన వేకెన్సీ అనేవి రిలీజ్ చేశారు. సో డిపార్ట్మెంట్స్ ఆర్ డిసిప్లిన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ పోస్ట్ కనుక చూస్తే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ట్రైనీకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో ఫాలోడ్ బై MLISC or Masters of Science in Library and Information Science, and దీంట్లో మీకు ఈక్వలెంట్గా గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద ఇయర్ 2020 అండ్ 2021. లాస్ట్ ఇయర్లో కనుక గ్రాడ్యుయేట్ అయితేనే ప్లీజ్ అప్లై. ఫ్రెషర్స్ అప్లికెంట్స్ అనేది సెక్యూర్డ్ మినిమం సెకండ్ క్లాస్ అన్నా కానీ మీకు రావాలి. అండ్ ఏరియాస్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ఇక్కడ ఇచ్చారు, ఏవే పర్టికులర్ ఏరియాస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు వర్క్ చేయాల్సి వస్తుందో. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ మీకు వేరియస్ ప్రాక్టికల్ అండ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్టివిటీస్ అనేది వేరియస్ లైబ్రరీ ఆపరేషన్స్లో మీకు ప్లేసెస్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. సో దానికి సిస్టమ్స్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ వర్క్స్, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్స్ అనేది టెక్నాలజీస్ బేస్ మీద వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ రిసోర్స్ మేనేజ్మెంట్కి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ, లేదు అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే మాస్టర్స్ కనుక చేసి ఉంటే కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఫస్ట్ క్లాస్ డిగ్రీలో పాస్ అయ్యి ఉండాలి. దీంట్లో 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఏరియాస్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఏజ్ క్రైటీరియా క్యాండిడేట్స్ బిలో 30 years ఉండాలి ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ట్రైనీ మీకు 2 years వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకోవడానికి లేదు. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ బట్టి డ్యూరేషన్, ఇచ్చిన డ్యూరేషన్ మాత్రం 2 years. 25,000 ఫిక్స్డ్ స్టైఫండ్ ఇస్తున్నారు. అండ్ సెలెక్టెడ్ ట్రైనీస్ మీకు మండే టు సాటర్డే వర్క్ ఉంటుంది, 6 days per week. అండ్ దెన్ 3 shifts ఉంటాయి. అండ్ నైట్ షిఫ్ట్స్ అండ్ హాలిడే డ్యూటీస్ ఆల్సో అసైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో దాని షిఫ్ట్ బేస్ని బట్టి మీకు వర్క్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు ఫుల్ఫిల్ చేశారో లేదో చూసుకుని ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫిల్ చేయాలి విత్ ద లింక్ ప్రొవైడెడ్. రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి, ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి అకాడమిక్ డాక్యుమెంట్స్ వరకు. దాంతోపాటు మీరు ఒకవేళ డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే డిజేబిలిటీ, అసెట్ సర్టిఫికేట్ ఉంటే అసెట్, కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కాస్ట్ సర్టిఫికేట్, ఆథరైజ్డ్ ఉన్నవి మీరు సబ్మిట్ చేయాలి బిఫోర్ 14th of December 2021. అండ్ ఇంటిమేషన్ టు ద సెండ్ టు ద క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూకి ప్రొసీడ్ అవ్వాలని సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్ ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో అప్లికేషన్లో వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి, ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారానే ఇంటిమేషన్ వస్తుంది అనేసి ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. సో కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూకి ఇఫ్ డిమాండెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇంటర్వ్యూ విల్ హెల్డ్ ఇన్ పర్సన్, ఆన్లైన్ కాదు. అండ్ ఎట్లాంటి అలవెన్సెస్ ఏం పే చేయట్లేదు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. క్యాండిడేట్స్ మీరు కంపల్సరీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తేనే ప్లీజ్ అప్లై, లేదంటే వాళ్ళ పారామీటర్స్ ప్రకారంగా కనుక చూసుకుంటే ఎలిజిబిలిటీకి కన్సిడర్ లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. లేదు అంటే టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడన్నా కానీ ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఇట్ విల్ బి అ రిస్క్. సో అక్కడన్నా కానీ రిజెక్షన్ అనేది ఉంటుంది. లాస్ట్ సెక్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ క్యాండిడేట్ ఆల్సో మెడికలీ ఫిట్ అయ్యి ఉండాలి. ఈ కాంట్రాక్ట్ అనేది ఇట్ కెన్ బి టర్మినేటెడ్ with 1 month notice. Next, candidate contract అనేది false documents కానీ false information కానీ submit కనుక చేస్తే
సెలెక్షన్ ప్రాసెస్ మధ్యలో కూడా క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. క్యాండిడేట్స్ మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కనుక ర్యాండమ్గా అలా పంపించేస్తే అప్లికేషన్కి అసలు కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు. అప్లికేషన్ పంపించి డాక్యుమెంట్స్ మర్చిపోయినా కానీ అప్లికేషన్ అసలు క్యాన్సిల్ అయిపోతుంది. ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికెంట్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ వరకు ఉండి టెక్నికల్ ఇష్యూస్ తెచ్చుకోకుండా. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూకి అకార్డింగ్ టు ద ప్యానల్ డిస్కషన్ బట్టి డెసిషన్ని బట్టి మీకు ఫర్దర్ ఇంటిమేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. అండ్ ఎట్లాంటి అకామిడేషన్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఫర్ ద క్యాండిడేట్స్. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై. ఇక్కడ లింక్ ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఈ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అయిపోతారు. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.